ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇంకో ప్రోమో రియాక్షన్ ఈరోజు వచ్చింది ప్రోమో. సో చూద్దాం, నామినేషన్స్ జరుగుతున్నాయి, చూసి తరిద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ గో. ఒక కూర మధ్యాహ్నం ఒక కూర రాత్రి అని అంతే. అదే ఈ కూరగోలేంట్రా, నిన్న కూడా ఏదో కిచెన్ కూడా అయింది, ఈమెతోనే అవుతుంది కిచెన్ కూడా. ఎందుకు మీ కిచెన్ లో ఉందా? రాత్రి 2 కూరలు అయినాయి. మీరు అప్పుడు ఏం 2 కూరలు చేయలేదు. చేశారు, ఒక చికెన్ ఒక ఆలు కర్రీ చేశారు. వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు తినలేరు కాబట్టి ఒక్కటే ఎగ్, నా ఎగ్గుతోని బుర్జి చేసుకుంటాను. ఇప్పుడు కూర అయిపోయింది, కుక్కర్లు ఉడకడం అయిపోయాయి, గుడ్డునా ఇప్పుడు గుడ్డు పంచాయతీ అనేది. రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కని చూస్తే మాత్రం భయం వేస్తారా? పవర్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు తీసుకోవద్దు. అంతే జోక్లు వేసుకో, హ్యాపీగా చిల్గొట్టు పక్కన కూర్చొని. హైపర్ ఒకసారి అవ్వచ్చు, బట్ సెకండ్ టైం అట్లీస్ట్ కామ్ డౌన్ అయ్యి మాట్లాడే మెంటాలిటీ ఉండాలి హౌస్లో ఉన్నప్పుడు. మీ నాన్నకి ఒత్తాతగా వచ్చి నాకు చెప్తున్నప్పుడు నేను నో అంటున్నప్పుడు నో 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 లెట్ మీ టాక్. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. ఎందుకు కరుచుకుంటున్నారు భయ్యా? నార్మల్ గా మాట్లాడుకోండి కదా. ఆయనకి నేను చెప్పిన విధానం ఇప్పుడే పడుకొని లేచి ఏంట్రా ఈ పంచాయతీ అన్నట్టు కూర్చున్నాడు ఆయన. ఎట్లా అయిందో తెలియదు, బికాస్ నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు ఆల్ ద టైమ్ సీరియస్ గా ఉంటాయి కాబట్టి నేను సీరియస్ గా అన్నాను. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? నేను చెప్తాను. హ్యాండ్ రేజ్ చేసి చాలా సీరియస్ గా గట్టిగా అరిచి, ఎవరు చెప్పడానికి క్యూటీ పై చిన్నపిల్లలు అనిపిస్తుంది. అండర్ 18 ఏమే బిగ్ బాస్ లో ఎలా అలో చేశారు? మేము సీరియస్ గా తీసుకోవట్లేదని మా సీరియస్నెస్ మాకు తెలుసు. నేను అన్ఫిట్ అయితే ఈ వీకే వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపో, వీడు వెళ్ళిపోతాడు, అందరు వెళ్ళిపోండి. అమ్మ ఇప్పుడు చెప్పలేదు, నాకు అనిపిస్తున్న పని చెప్తున్నా. ఆడియన్స్ నన్ను కూడా నూకేస్తున్నారు. ఈ 3 days నేను నీతో ఎందుకు ట్రావెల్ అయ్యాను అంటే బికాస్ నువ్వు ఎలా వర్డ్స్ రిలీజ్ చేస్తున్నావు అనేది నేను చూస్తున్నా. ఓ గాడ్, నువ్వు అందుకు నాతో ఈ 3 days తిరిగావా? యు ఆర్ ట్రైయింగ్ టు పొలిటిసైజ్ ద ఈవెంట్. ఎవరు? రామ్ గోపాల్ వర్మ. యు ఆర్ ట్రైయింగ్ టు పొలిటిసైజ్ ద ఈవెంట్. ప్రతిదాన్ని రాజకీయం చేద్దాం చూస్తున్నాం. రాజకీయం ఎందుకంటే ఇట్లా ఇది ఎక్కడో విన్నట్టుంది. లాస్ట్ సీజన్ లో డాన్స్ మాస్టర్ ఉండేవాళ్ళు చూడు, సేమ్ ఎట్లా అంటే అది ఏదో నీకు ఆపత్తి చేసుకొని నిన్నేదో చేసేస్తున్నట్టు అది బయటికి ప్రొజెక్ట్ చేసి ఈయన ప్రొఫెషన్ ఏంటి? ఈయన డాన్సర్ అని చెప్పకంటారు నాకు. అదొక పాలిటిక్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నావు. డైరెక్టర్ వెళ్ళేసి వచ్చా, మీరు చూడలేదు. నాన్నని పోగొట్టుకున్నా, కన్న తండ్రిని పోగొట్టుకున్నా, స్టెప్ ఫాదర్ చేత ఇన్సల్ట్ తీసుకున్నా, మదర్ చచ్చిపోయింది, కట్ట పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ వాడిని పేర్చుకో. ఎందుకు వచ్చింది ఇది? ఎందుకు నామినేషన్ కదా చేస్తుంది? ఎవడో వచ్చి చంపేస్తున్నట్టు ఎందుకు అంత బాధ? ఎందుకు? అది కూడా సెకండ్ డే థర్డ్ డేనే. బాబోయ్, అరే షిట్. సెకండ్ డే, థర్స్డే, థర్డ్ డే ఇంత ఎమోషనల్ అవుట్ బోస్ట్ అవుతే కష్టం భయ్యా. ఏదో మోనల్ లాగా అనిపిస్తున్నారు. చూద్దాం. సో ఏమంటారు? ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు నామినేషన్ లో? హూస్ గోనా గో? ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఫస్ట్ వీక్? లెట్ మీ నో. నేను ఆనెస్ట్ గా చెప్తున్నా, నేను ప్రోమోస్ మాత్రమే చూస్తున్నా. అదేమంటారు, ఎపిసోడ్స్ చూడట్లే, ఎందుకంటే నాతో హాట్ స్టార్ లేదు. సో ఓకే గైస్, టేక్ కేర్, బాయ్.